ప్రైజ్ ద లార్డ్ బెన్ని గారు. ప్రైజ్ ద లార్డ్ గారు. అన్న గుడ్ మార్నింగ్ అన్న. ప్రైజ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ సురేష్. వందనాలు సార్. వందనాలు అందరికి వందనాలు. సహోదరి గారికి కూడా వందనాలు. శివకుమార్ అక్క గారికి కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ ప్రైజ్ మొదటగా ఒక నిమిషం ప్రార్థన చేసుకొని తర్వాత ఒక పాట పాడుకుందాము. గొప్ప దేవా వందనాలు నాయన, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాలమును బట్టి వందనాలు నాయన. మీ సన్నిధికి వచ్చుటకు మాకిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. మిమ్మలను స్తుతించుటకును ఆరాధించుటకును వాక్యమును ధ్యానించుటకును మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి మీ నామమును ఘనపరచుమని, మీ చిత్తమును మాకు వెల్లడి చేయుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి శివకుమార్ అక్క గారు ఏదైనా ఒక పాట పాడతారు. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలు ప్రభువా, ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలు ప్రభువా, స్తుతి మహిమా ఆరాధనా, స్తుతి మహిమా ఆరాధనా, స్తుతి మహిమా ఆరాధనా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా, మూడు బారిన బ్రతుకులకు సిగురు తొడుగును నీ సన్నిధి, చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, మూడు బారిన బ్రతుకులకు సిగురు తొడుగును నీ సన్నిధి, చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా, స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా, స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా, ఇరిగి నలిగిన మనసులకు ఊరటనిచ్చును నీ సన్నిధి, ఇరిగి నలిగిన మనసులకు ఊరటనిచ్చును నీ సన్నిధి, అలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి, స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా,
స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలు దేవా ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలు నీవా నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా స్తుతి మహిమా ప్రభు నీకే ఆరాధనా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. చక్కటి స్తుతి గీతాన్ని ఆలపించినటువంటి శివకుమార్ అక్క గారికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొక స్తుతి గీతాన్ని కూడా ఎవరైనా పాడాలనుకుంటే పాడొచ్చు. ఫిలిప్ గారు, మీరు ఏదైనా స్తుతి గీతాన్ని పాడగలరా? పాడతాను సార్. పాడండి. ఒక పల్లవి ఒక వచనం పాడండి. ఒక పల్లవి ఒక వచనం. ఓకే. వందనాలు సార్. వందనాలండి. ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా, యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలోనే ఆరాధించి సేవింతును, అందరిలో నా ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా. ఎన్నడెన్నడూ లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం, ఎన్నడెన్నడూ లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం, నా యేసులోనే నే పొందుచున్నాను, నా యేసులోనే నే పొందుచున్నాను, అందుకే నే ఆరాధించి సేవింతును, అందుకే నే ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా. జలములలోనే నడిచినప్పుడు బలమయ్యున్న నాదు దేవుని, జలములలో నే నడిచినప్పుడు బలమయ్యున్న నాదు దేవుని, ఘనమైన నా యేసు దేవుని, ఘనమైన నా యేసు దేవుని, అందుకే నే ఆరాధించి సేవింతును, అందుకే నే ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా. ఒంటరినే నేను ఉండినప్పుడు కంటి పాపవలే నన్ను కాచెను, ఒంటరినే నేను ఉండినప్పుడు కంటి పాపవలే నన్ను కాచెను, కన్నీరంతయు తుడిచేయున్నాడు, కన్నీరంతయు తుడిచేయున్నాడు, అందుకే నే ఆరాధించి సేవింతును,
అందుకేనే ఆరాధించి సేవింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలోన ఆరాధించి సేవింతును అందరిలోన ఆరాధించి సేవింతును ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, మరి మనం రోమీయులకు రాసినటువంటి పత్రికను చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన 9వ అధ్యాయం కూడా అయిపోయింది అనుకుంటాను కదండి. ఈరోజు 11, 9, 10 నిన్న అయిపోయింది. ఈరోజు 11వ అధ్యాయాన్ని చదువుకున్నాము. ఈ 11వ అధ్యాయంలో 36 వచనాలు ఉన్నాయి. 36 మొదటి 20 వచనాలు లేదా మొదటి 18 వచనాలు సుశీలాంటి గారు చదువుతారు. మొదటి 18 సుశీలాంటి గారు చదువుతారు. తర్వాత 18 రాజు రాజా అని ఉన్నారు. ఆ సహోదరుడు ఏమైనా చదవగలరా? రాజు రాజా అని ఉన్నారు. సార్ మీరు ఏమైనా చదవగలరా? తర్వాత 18 వచనాలు చదువుతాను సార్. మొదటి 18 సుశీలాంటి గారు, తర్వాత 18 రాజు రాజా గారు చదువుతారు. అందరికి వందనాలన్నా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు నేను చదువుతాను. అలాగైన ఎడల నేను అడుగున్నదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానం అందలే బెన్యామీను గోత్రములకు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గుర్చిన భాగములో లేఖనము చెప్పినది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి. నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయచూస్తున్నారు అని ఇశ్రాయేలీయునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఎంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైనా ఎడల, ఇకను క్రియల మూలంనైనది కాదు. కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలులు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వీరి వీపును ఎల్లప్పుడూ వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వాడు పడిపోవునట్లుగా తొట్టిల్లరా? అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువ ఐశ్వర్యమగును. అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనను
నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుతున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్లే అవును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపవు. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది, కానీ నీవు వేరును భరించుటలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. బ్రదర్ అధ్యాయం ఎన్నో అధ్యాయం బ్రదర్? 11వ అధ్యాయం. 11వ అధ్యాయం అండి. 11వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 11:19 నుంచి. కానీ నీవు వేరును భరించటలేదు, అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు నీరిని వెరి చేయబడినని నీవు చెప్పుచుందువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి వీరిని చేయబడితిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. గర్వింపగా భయపడకము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల మిమ్మును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును ఆసుగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహింప ప్రాప్తుడనై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివి చెట్ల నుండి కొయ్యబడిన స్వభావము విరుద్ధముగా మంచి ఒలివు చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారి నిశ్చయముగా తమ సొంత ఒలివి చెట్టున అంటుకట్టబడుదురా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతుల అవుదులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకున్న కోరుచున్నారు. అదేమనగా అన్యుల ప్రవేశము సంపూర్ణమగుర వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సిమోన్లో నుండి వచ్చిన యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించబడును. నేను వారి పాపము వలన పరిహరించినప్పుడు నా వలన వారికి కలగదు. నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే
వారు మిమ్మును బట్టి శత్రులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలనగా దేవుడు తన కృపా వరముల విషయములలోనూ పిలుపు విషయములలోనూ పశ్చాత్తాపపడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతుంది. అటువలనే మీ ఎడల చూపబడిన మీరు కొరను బట్టే కరుణను బట్టి పరులను బట్టే వారును ఇప్పుడు కరుణ నిమిత్తము ఇప్పుడు వారు అవిధులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవివేక స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బహుజ్ఞానము బహుశక్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు కోపింపనెంతో అశక్యములు అయిన మార్గములెన్నో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందువాడెవడు? ఆయన మూలమునకు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి మనం ఈ సమయంలో సమూయేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. సమూయేలు మొదటి గ్రంథము. నిన్నటి దినాన 2వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాము. లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ యూ. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయమును ప్రారంభించుకున్నాము. నిన్నటి దినాన మనము ఏమి ధ్యానించుకున్నామో ఒకసారి చూసుకుంటూ మనం కొనసాగిద్దాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఈ వచనం ఎలా ప్రారంభమైంది? మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను. మొదటి అధ్యాయంలో కూడా మనం చూసాం, హన్నా తనకు వేదనగా ఉన్నప్పుడు దేవుని ఆలయములో తన ఆత్మను కుమ్మరించింది. ఎప్పుడైతే హన్నా యొక్క హృదయము సంతోషంతో నిండిపోతుంది, కుమారుని తీసుకుని వచ్చి ఇప్పుడు మరలా దేవుని సన్నిధిలో స్తుతి చేస్తుంది, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అంటే హన్నాకు ఉన్నటువంటి ఈ హ్యాబిట్, ఈ అలవాటును మనం గ్రహించాలి. ప్రార్థన, దేవునితో సమయము గడుపుట అనేటువంటి ఒక చక్కటి అలవాటు హన్నాకు ఉన్నది. మిత్రులారా, మనకు కూడా దేవునితో సమయము గడుపుట అనేటటువంటి ఒక అలవాటు ఉండాలి. వ్యక్తిగతముగా సమయం గడపాలి. కేవలము అందరూ కలుసుకున్నప్పుడే కాదు, కేవలము చర్చికి పోయినప్పుడే కాదు, కానీ ప్రతిరోజు దేవునితో కొంత సమయం, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు,
ఒక 15 నిమిషాలు లేదా అర్ధగంట నువ్వు కూర్చోవాలి, ఒక స్తుతి గీతాన్ని ఆలపించు, దేవునికి కృతజ్ఞతలు చెప్పు, దేవునితో మాట్లాడు, దేవుని స్వరము విను. ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయుట అనేటటువంటి అలవాటును కలిగి ఉండాలి. చాలామంది అందరూ కలిసినప్పుడైతే చక్కగా మనం దేవుని సన్నిధిలో ఉంటాం, కానీ ఒంటరిగా దేవునితో గడిపే అలవాటు చాలామందికి ఉండదు. కానీ మనము శిష్యులుగా పిలువబడ్డాం కాబట్టి, శిష్యులుగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా పిలువబడిన ప్రతి ఒక్కరికి ఉండవలసిన మంచి అలవాటు ప్రతి దినము కొంత సమయము ఒంటరిగా దేవునితో సమయము గడుపుట. ఇది హన్నాలో ఉంది చూడండి, అది ఒక మంచి విషయం. తర్వాత హన్నా ఏమంది? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. 1వ అధ్యాయంలో అయితే హన్నా హృదయము దుఃఖంతో నింపబడింది. తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించింది అని మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఎప్పుడైతే తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, తన ఆత్మను కుమ్మరించిందో, ఆ తర్వాత హన్నా ఇక ఎప్పుడూ దుఃఖముఖిగా ఉండలేదు. ఆవిడ చక్కగా భోజనం చేస్తూ వచ్చింది. అయితే అంతకుముందు దేవుని దగ్గర తన సమస్యను చెప్పుకోక ముందైతే అప్పుడప్పుడు ఆవిడ అన్నం తినేది కాదు, ఆవిడ భర్త బతిమలాడేవాడు, దుఃఖంతో నిండుకొని ఉండింది. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరించిందో, కుమ్మరించుట అన్న దాని గురించి మనం చక్కగా ధ్యానించాం. మిత్రులారా, నేను చెప్పాను కదా, మనం దుఃఖముఖులమై ఉండడానికి ప్రధానమైన కారణము, ఎప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటే, మొదటేమో దేవునితో మన సమస్యను పూర్తిగా చెప్పుకోము. 2, ఒకవేళ చెప్పుకున్నా పాక్షికంగానే చెప్పుకుంటాము. నిజంగా మన హృదయాన్ని కుమ్మరించము. ఒక్కొక్కసారి ప్రార్థన చేసినా ఎలా చేస్తామంటే, నేను అనుకున్నదే జరగాలని చేస్తాము. అలా కాదు మిత్రులారా, అది సరి అయిన విధానం కాదు. హన్నా దేవుని ఎదుట తన ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడేమి హన్నాకు కనిపించలేదు. ఇక నీకు కుమారుని ఇస్తానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పలేదు. అయితే హన్నా ఏం చేసిందంటే తన హృదయమును కుమ్మరించి ఇక దుఃఖముఖిగా ఉండటం మానుకుంది. అంటే దేవుని చిత్తమునకు వదిలిపెట్టింది. నా సమస్యనైతే దేవుని చేతిలో పెట్టాను, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నాకు ఏదైతే మేలుకరమో అది ఆయన చేస్తాడు, కాబట్టి నేను ఇంకా విచారించవలసిన అవసరం లేదు. మనం చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇంతకు అసలు దేవుడు నా ప్రార్థన విన్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటాడా, ఈ రకంగా మన ఆలోచనలు ఉంటాయి. ఒక అనుమానం అనేది ఉంటుంది. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. ఒక సందర్భంలో ఉంటాడు, పైనుండి వచ్చినటువంటి వాడు పైనున్న విషయాలు చెప్తాడు. క్రిందన ఉన్నటువంటి మీకేం తెలుస్తాయి? పైనుంచి నేను వచ్చాను. ఆయన ఏం చెప్పాడు? మీరు చెడ్డవాళ్ళై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు, మరి పరలోకమందున్నటువంటి తండ్రి అంతకంటే మంచి ఈవులను ఇవ్వడా? అంటే దేవుని స్వభావాన్ని ఆయన మనకు వెల్లడి చేశాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, మన సమస్యను దేవుని చేతులలో పెట్టినప్పుడు, ఆయన నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, ఆదరించువాడు, ఆదుకొనువాడు, న్యాయమును నెరవేర్చు న్యాయాధిపతి. కాబట్టి మనము ఇక దుఃఖించవలసిన అవసరం లేదు. మనకు ఏది మేలుకరమో, ఏది జరగాలి, ఏది జరిగితే ఆయన ప్రణాళికలను బట్టి అది ఉత్తమమైనదో అది నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఇక దుఃఖముఖులుగా ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి హన్నా తన ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుని చిత్త ప్రకారము దేవుడు ఆవిడ హృదయంలో ఒక గొప్ప కార్యం చేశాడు. ఆయన చిత్త ప్రకారం ఒక కుమారుని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అంటుంది, నా హృదయం సంతోషంతో
నిండిపోయింది. యెహోవా యందు ఆనందిస్తుంది నా హృదయం. ఇసి గాడ్ హ్యాస్ డన్ సంథింగ్ ఇన్ హర్ హార్ట్. కాబట్టే ఆవిడ దుఃఖముఖిగా లేదు. మనం ఆలోచించుకోవాలి మిత్రులారా, ఎప్పుడు ఎందుకు మనం వర్రీ అయి ఉన్నాం? కలవరపడిన హృదయాలలో నుంచి మన మాటలు వస్తుంటాయి. అందుకనే చాలాసార్లు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మిత్రులారా, ప్రతిరోజు ఈ అలవాటు చేసుకుందాం. మన రక్షకుడు, మన సృష్టికర్త, మన దేవుని దగ్గరకు వెళ్ళి కొంత సమయాన్ని గడిపి ఆయన చేతులకు మనలను మనం అర్పించుకుందాం. మనలను మనమే కదా, మన కుటుంబాన్ని కూడా, మన సమస్యలను కూడా అన్నీ ఆయన చేతుల్లో పెట్టి ఆయన ముఖమును చూసి మనం బలాన్ని పొందుకున్నాం. అందుకని ఆవిడ అంటుంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. చూసారా, మనకు బలం వస్తుంది. మన హృదయంలో సంతోషం ఉంటే బలం వస్తుంది. చాలామంది రోగాలకు కారణం ఏంటంటే హృదయంలో సంతోషం లేదు, హృదయంలో ఆ జాయ్ లేదు. హృదయంలో దుఃఖం ఉంటే శరీరానికి అనారోగ్యమే. హృదయంలో కలవరం ఉంటే ఎప్పుడు శరీరానికి ఆరోగ్యమే, శరీరానికి అనారోగ్యమే, ముఖానికి కూడా అనారోగ్యమే. కానీ అంటుంది ఈవిడ, యెహోవా నా హృదయం సంతోషంతో నింపాడు, కాబట్టి యెహోవా యందు నాకు మహాబలం కలిగింది. ఆ తర్వాత ఉంటుంది, నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. అంటే దేవుడు నాకు న్యాయం తీర్చాడు. నా సమస్యను ఆయన చేతుల్లో పెడితే ఆయన నాకు చేయాల్సింది చేశాడు. కాబట్టి ఇప్పుడు నా విరోధుల మీద నేను అతిశయపడతాను. చూసారా, నా రక్షణ, నీ వలనే రక్షణ బట్టి సంతోషించనంటే నీ వలన ఏంటి ఇక్కడ రక్షణ? నాకు ఏ సమస్య ఉందని నీకు చెప్పానో, నాకు ఏ కష్టం ఉందని నీకు చెప్పానో, నీవు ఆ సమస్యను తొలగించావు, ఆ కష్టాన్ని తొలగించావు. కాబట్టి ఇప్పుడు నా హృదయంలో సంతోషం ఉన్నది, నీ యందు బలము ఉన్నది. ఇప్పుడు నా విరోధులను బట్టి నేను అతిశయిస్తాను, నా విరోధుల మీద అతిశయిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు నన్ను గేలీ చేస్తూ వచ్చారు, అవమానిస్తూ వచ్చారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ గొప్ప రహస్యము ఉన్నది. ఒక విశ్వాసి జీవితమునకు కావలసిన రహస్యం ఇక్కడ ఉంది. ఏంటది? దేవుని సన్నిధికి పదండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవునితో కూర్చోండి, ఒక పాట పాడండి, వాక్యాన్ని చదువుకోండి, దేవుని ఎదుట మీ హృదయాన్ని కుమ్మరించండి, దేవుని స్వరం వినండి, దేవునికి మన సమస్యను అప్పగించుకుందాం. నీతిమంతుడు కాబట్టి ఆయన తప్పకుండా ఆయన విధానంలో నెరవేరుస్తాడు. ఆ విధంగా మనకు సంతోషము, బలము, నెమ్మది కలుగుతుంది. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది కూడా. ఆకాశ పక్షులను చూడండి, ఆయన విత్తుతాయా, పంటను కోస్తాయా, పంటను కూర్చుకుంటాయా, దాచుకుంటాయా? అయినప్పటికీ ఏం చెయ్యవు కదా. లోయల్లో పద్మాలైనా అంతే. అయితే సొలొమోను మహారాజు తన విస్తారమైన జ్ఞానంతో, ఐశ్వర్యంతో వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడిన సొలొమోను మహారాజు ఎవరు? ఈ భూమిపైన అత్యంత ఐశ్వర్యవంతుడు, అత్యంత జ్ఞానవంతుడు. తన జ్ఞానవంతటిలో, తన ఐశ్వర్యమంతటిలో, తన అధికారమంతటిలో కనీసం లోయలలో ఉన్నటువంటి ఒక పద్మము వలనైనా అంత అందంగా అలంకరించబడ్డా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? మీరు వర్రీ కావద్దు, ఊరక చింతపడద్దు. నేనేం తినాలి, నేనేం తాగాలి, రేపెట్లా. అయ్యో మిత్రులారా, లెట్ us ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు మనము విశ్వాసం ఉంచుదాము. రైట్. అందుకని 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. ఇది హన్నా యొక్క వ్యక్తిగత అనుభవం. వ్యక్తిగతంగా తను తెలుసుకుంది. ఏం తెలుసుకుంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడికి లేడు. పరిశుద్ధ దేవుడు, పవిత్రత, హీఈస్ అ హోలీ గాడ్. ఇది చూడండి, ఇది హన్నా యొక్క వ్యక్తిగత అనుభవం. మనకు కూడా ఈ దేవుడు వంటి పరిశుద్ధమైన దేవుడు లేడు అన్న విషయం తెలుసుకోవాలి. ఈ దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మొట్టమొదటిది. 2, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. కాబట్టి 2వ విషయం ఏంటంటే, ఇక ఈ భూమి మీద దేవుళ్ళు లేరు, దేవుళ్ళు, దేవతలు ఇక ఎవరు లేరు, ఒక్కడే ఉంది దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేయూ లేదు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. చూసారా, ఈ దేవుడు ఆశ్రయించదగినటువంటి దేవుడు. మనం ఆశ్రయించవచ్చు,
ఆయన తప్పకుండా ఆదరిస్తాడు. ఆయన ఎవ్వరిని నెట్టివేసే దేవుడు కాదు. మిత్రులారా, మన దేవునిలో ఉన్న ఒక గొప్ప సుగుణం ఏంటంటే ఏ మనిషి అయినా ఎప్పుడైనా ఆయన దగ్గరకు రావచ్చు. నువ్వెంత మంచివాడివైనా మంచిదానివైనా రావచ్చు, నువ్వెంత చెడ్డవాడివైనా చెడ్డదానివైనా రావచ్చు, ఘోర నరహంతకులు కూడా రావచ్చు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి భూమిపైన ఉన్నప్పుడు వ్యభిచారులు, సుంకరులు, దొంగలు, ప్రజల చేత ద్వేషించబడినటువంటి వాళ్ళు, సమాజంలో తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పరిగెత్తుకుని ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక టైటిల్ కూడా ఉంది, ఈయన పాపులకు స్నేహితుడు, ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఆయనే అంటాడు కదా, నేను బాగా ఆరోగ్యం కలిగినటువంటి వారి కోసం నేను రాలేదు, అనారోగ్యం కలిగినటువంటి వారి కొరకే వచ్చా, వీళ్ళ కొరకే నేను వచ్చింది. వాట్ డూ యూ అండర్స్టాండ్? మిత్రులారా, ఈ దేవుడు చాలా మంచి దేవుడు. ఈయన సృష్టికర్త. ఆలోచన చేయండి, ఒకవేళ సృష్టికర్త అందరినీ ద్వేషించేవాడైతే ఇక ఆ సృష్టి పరిస్థితి ఏంటి? ఎంత ఘోరం! సృష్టికర్తే ద్వేషిస్తే ఎలా? అయ్యో, నిన్న మొన్న ఒక కేసు జరుగుతుంది నోయిడాలో. ఆ భర్త కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని కొట్టి తగలబెట్టారు కట్నం తేలేదని. భర్తే భార్యకు శత్రువైతే, భర్తే భార్యను చంపాలనుకుంటే ఎవరు కాపాడతారు? ఎంత భయంకరం! తల్లే బిడ్డను చంపాలనుకుంటే ఇప్పుడు భార్య భర్తను ఎంత నమ్మి వస్తుందండి, ఎంత నమ్మి వస్తుంది! ఎంత భయంకరం అండి! అసలు భార్య కొరకు తగలబడిపోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ భార్య కొరకు ప్రాణం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడాలి. అటువంటిది నువ్వే అయ్యో భార్యను అంత భయంకరంగా నీ కుటుంబ సభ్యులతో కలిసి కొట్టి చంపి తగలబెట్టి, ఏమి ఇంత భయంకరమైన మనస్తత్వం! కానీ మన సృష్టికర్త అలా కాదు. మన సృష్టికర్త ప్రేమ గలవాడు, దయగలవాడు, ఎవరు వచ్చినా ఆయన త్రోసివేవాడు కాదు. కాబట్టే హన్నా ఈయన నిజమైన ఆశ్రయదుర్గం. ఇది హన్నా యొక్క వ్యక్తిగత అనుభవం. వ్యక్తిగతంగా హన్నా తెలుసుకుంది. మిత్రులారా, మనం దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన చేతిలో మన జీవితాలను పెట్టి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం అలవాటు చేసుకుంటే, ఆయనతో స్నేహం చేయటం అలవాటు చేసుకుంటే, ఆయనతో సహవాసం చేయటం అలవాటు చేసుకుంటే వ్యక్తిగతంగా తెలుసుకుంటాం. ఈయన నిజమైన ఆశ్రయదుర్గము. ఇటువంటి దేవుడు మరొక దేవుడు లేడు. ఈయన పరిశుద్ధుడైనటువంటి దేవుడని వ్యక్తిగతంగా తెలుసుకుంటాం మిత్రులారా. కాబట్టి మిత్రులారా, హన్నా వలె మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అనుభవం ఉండాలి దేవునితోటి. మరి 3వ వచనం చూడండి. యెహోవా అనంత జ్ఞానయగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోటికి రానీయకుడి. చూడండి, ఈవిడ ఇది కూడా వ్యక్తిగతంగా తెలుసుకుంది. అయ్యా, గర్వము వద్దయ్యా, గర్వము వద్దు. గర్విష్ఠులు కూడా లక్షణం ఏంటి? ఎప్పుడు వాళ్ళు తమ్మును ఇతరుల పైన హెచ్చించుకుంటారు. వాడెంతరా, వీడెంతరా, ఆవిడెంత, దేవుడు నన్నెంతగా దీవించాడు చూడు, నాకెంత ఆస్తి ఉన్నదో చూడు, నాకెంత తెలివి ఉన్నదో చూడు, నాకెంత పెద్ద కారు ఉన్నదో చూడు, నాకెంత పెద్ద ఇల్లు ఉన్నదో చూడు, ఎన్ని కోట్లు ఉన్నాయో చూడు, నాకెంతమంది పిల్లలు ఉన్నారో చూడు. వాళ్ళకి ఏముందిరా? గర్వం. వద్దు అంటుంది ఆవిడ. అంటుంది, అయ్యో వద్దు, గర్వపడద్దు. గర్వం మీ హృదయంలో ఉంటే యెహోవాకు తెలుస్తుంది. అందుకని నాకు ఆ మాట అంది, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు యెహోవా, అనంత జ్ఞాని. ఆయనకు ఏది మరుగై లేదు. నీ హృదయంలో ఏముందో ఆయనకు మరుగై లేదు. నీ మనస్సులో ఏముందో ఆయనకు మరుగై లేదు. కాబట్టి గర్వం అనేది వద్దు. గర్వాన్ని ద ఫస్ట్ సిన్ అని కూడా అనొచ్చు మనం. ఎందుకంటే సైతానుడు పడిపోయింది కూడా గర్వం వలనే. గర్వం, నన్ను నేను హెచ్చించుకుంటాను, అది సైతానుడు. నన్ను నేను హెచ్చించుకుంటాను అనుకుంటున్నాడు. ఆ దేవుడు ఎంతో ఒక గొప్ప స్థితిలో ఉంచాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మిత్రులారా, మనకు ఏ స్థితి ఉన్నదో ఆ స్థితిని బట్టి మనం దేవుని స్తుతిద్దాము. నిన్నటి దినాన నేను
నేను మీకు చెప్తూ వస్తున్నాను కదా, రోజు బైబిల్ రాయమని చెప్పి. నిన్న నేను రాస్తూ ఉంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ గొర్రెలు మేకలను ఆయన వేరుపరుస్తూ ఉంటాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు తన మహిమతోటి వేరుపరుస్తూ వచ్చి అక్కడ గొర్రెలతో అంటాడు, చాలా అభినందించి వాళ్ళని ఆఖరిలో ఒక మాట అంటాడు, ఈ సృష్టి సృష్టింపబడినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడినటువంటి ఈ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు తెలుసా. మనం అనుకోవచ్చు, నాకు ఆస్తి లేదు, ఇప్పుడు నేను బీదవాడిని, బీదరాలిని. డోంట్ వరీ, ఒక రాజ్యం సిద్ధపరచబడి ఉన్నది. ఒక తండ్రి తన పిల్లలకు ఆస్తిని ఎలా ఇస్తాడో దేవుడు మనకు ఆస్తిని సిద్ధపరిచి ఉన్నాడు. ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యాన్ని తన పిల్లలకు ఇవ్వబోతున్నాడు. సో యూ విల్ బి వెరీ రిచ్, యూ విల్ బి ఫుల్, సంపూర్ణంగా ఉంటావు, ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యవంతురాలుగా ఉంటావు. అయితే కొద్ది కాలం ఈ లోకంలో, ఈ జీవిత యాత్రలో దేవుడు ఈ లోకంలో మనకు ఏర్పరిచినటువంటి ఈ ప్రణాళికలలో ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, పేదరికం ఉంటుంది, గొప్పగా కలిగిన స్థితి ఉండకపోవచ్చు. బట్ డోంట్ వర్రీ, డోంట్ పుట్ యువర్ మైండ్ ఆన్ దాట్. మన ఫోకస్, మన అటెన్షన్ దానిపైన ఉండకూడదు. మన ఫోకస్, అందుకని ఆయన అన్నాడు, మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? మన మనసు దేవుని పైన ఉండాలి, ఆయన రాజ్యం పైన ఉండాలి. కాబట్టి ఇవిడ అంటుంది, గర్వపడద్దు, గర్వపడద్దు. దేవుడు అనంత జ్ఞాని, ఆయన చూస్తుంటాడు. మీ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. అందుకని 4వ వచనాలు అంటుంది, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకుందరు. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోతారంట. బాగా పేరుంది వాళ్ళకి, బాగా నైపుణ్యం ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఓడిపోతారు. కానీ తొట్టిల్లినటువంటి వారు బలాన్ని ధరించుకుంటారు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూనికిపోవుదురు, ఆకలి గునిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. ఎవరైతే నాకు విస్తారమైన బలం ఉంది, నైపుణ్యం ఉన్నది, పేరు ప్రతిష్టలు ఉన్నాయనుకుంటారో వాళ్ళేమో ఓడిపోతున్నారు. తొట్టిల్లినటువంటి వారు బలాన్ని ధరించుకుంటున్నారు. బాగా తిన్నాను అనుకున్నటువంటి వాడు కూలికిపోతున్నాడు, వాడికి అన్నం కావాలని చెప్పి. కానీ ఒకప్పుడు బాగా ఆకలిగొన్నటువంటి వారు ఇప్పుడేమో ఆకలి తీరా తింటున్నారు. ఒకప్పుడు గొడ్రాలుగా పిలువబడినటువంటి స్త్రీ 7 పిల్లలను కంటుంది. ఒకప్పుడు నాకు విస్తారమైన పిల్లలు ఉన్నారు కదని గర్వించినటువంటి స్త్రీ ఇప్పుడు కృషించిపోతుంది. అయ్యో, మనకు తెలుగులో ఒక సామెత ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, చెప్తారా? ఏంటి ఆ సామెత? తెలుగులో ఈ స్థితిని, ఒకప్పుడు బాగా ఉండి ఇప్పుడు పడిపోవడం, ఒకప్పుడు పడిపోయి ఇప్పుడు బాగా, ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే. ఎగ్జాక్ట్లీ అదే నా మనసులో కూడదు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మిత్రులారా, గర్వపడద్దు. నీకేమైనా ఉంటే దేవుని పాదాలకు మొక్కు, అయ్యా ఇది నాది కాదయ్యా, నీదే. దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభా ఇది నాది కాదు, ఇది నీ మందిరం, నీది. అయితే ఈ యాత్రలో, ఈ జీవిత యాత్రలో తలదోచుకోవడానికి ఈ యొక్క గూడును నువ్వు నాకు ఇచ్చావయ్యా. నేను దీన్ని బట్టి నిన్ను స్తుతిస్తాను. నాకు తలదాచుకోవడానికి ఒక యాత్రికుడను నేను. ఈ యాత్రలో తలదాచుకోవటానికి ఈ గృహాన్ని నువ్వు నాకు ఇచ్చావు. కానీ ఇది నీదే, ఇది నీ మందిరమే. మిత్రులారా, గర్వపడవద్దు, దేని బట్టి అతిశయపడవద్దు. యెహోవాను బట్టి అతిశయపడు, యెహోవాను బట్టి సంతోషించు. ఎంత గొప్ప మాటలు కదా. చూడండి, 4-5 చదువుతుంటే నిజమండి, ఈ పరిస్థితి మనం డైరెక్ట్గా ఇక్కడ చెప్పలేం, కానీ చాలామంది జీవితాల్లో చూస్తాం. నేను ఎందుకు మనకు తెలియదు, కానీ నిన్నగాక మొన్న ఒక ఆయన గురించి ఆలోచిస్తున్నాను. ఆయన చాలా గొప్పవాడు, చాలామంది పిల్లలు ఉన్నారు. నాకు నంబర్ గుర్తులేదు, కానీ మరి 7వ 8వ తెలియదు, కానీ అందరు పిల్లలు చచ్చిపోయినారండి. 7-8 మంది గుర్తులేదు నాకు. అందరూ చనిపోయినారు, పిల్లలందరూ చచ్చిపోయినారండి. అయ్యా, నాకు ఈ వచనం చదువుతుంటే, ప్రభువా, ఎంత దుఃఖము వాళ్ళకి, ఎంత వేదన, ఏం జరిగింది? పిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషించి ఉంటారు. కానీ ఒక్కొక్కరు, ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోయినారు.
నాట్ వన్ వాస్ లెఫ్ట్, ఒక్కడ కూడా మిగలలేదండి. అటువంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు మిత్రులారా. మరి ఏ కారణాన్ని బట్టి వాళ్ళకి అలా జరిగిందో తెలియదు, కానీ వాళ్ళని బట్టి కూడా మనం ప్రార్థించాలి. కానీ అటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి వద్దు మిత్రులారా. కాబట్టి గర్వపడవద్దు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము దీనులుగా ఉందాము. ఆయన ఇచ్చిన ఆహారమును బట్టి, స్థితిని బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి కృతజ్ఞత కలిగి ఉందాం. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనం చూస్తున్నదంతా కూడా, ఇక్కడ మనం చదివే ఈ ప్రార్థన కానివ్వండి, ఈ స్తుతి కానివ్వండి, ఇదంతా కృతజ్ఞత ప్రార్థన. కృతజ్ఞత కలిగి ఉందాం. మన తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత కలిగి ఉందాం. మనకు చదువు చెప్పిన టీచర్లండి, వాళ్ళకి కృతజ్ఞతకు నేర్చుకున్నాం కదా వాళ్ళు చెప్తే. నాకు ఒక్కొక్కసారి నేను కనిపించినప్పుడు రోడ్డు పైన నా స్టూడెంట్స్ కొంతమంది మాట్లాడరండి. వాళ్ళు మాట్లాడుకుంటూ తెలియనట్టే పోతుంటే నాకు బాధ అనిపిస్తుంది. అరే, ఈ పిల్లవాడికి విద్యని చెప్పాను కదా, విద్య చెప్పేటప్పుడు ఎంత ఆశతో చెప్తానో, వీళ్ళకి సత్యం తెలుసుకోవాలి, జీవితం తెలుసుకోవాలని. ఈరోజు ఏమైంది ఈ పిల్లలు? కనీసం మా సారే 4 సంవత్సరాల పాటు విద్యను అందించాడే, ఈ సార్ కనిపించినప్పుడు విష్ చేద్దామే. నిన్నటి దినానైతే ఒక ఆ పిల్లోడు క్లాసులు భలే అల్లరి పిల్లోడండి. చాలాసార్లు కోప్పడ్డాను. ఆ పిల్లవాడు కనిపించి నవ్వుతూ దగ్గరకు వచ్చి, సార్ బాగున్నారా సార్ అని అడిగాడు. ఒకప్పుడు బాగా అల్లరి పిల్లోడు, కానీ ఆ పిల్లోడు వచ్చి సార్ బాగున్నారని నాకు ఎంత సంతోషం వేసిందో. పిల్లలు వాళ్ళ ముఖం చూసి సంతోషించాలనుకుంటారు కదా. పిల్లలు తల్లిదండ్రులు కనిపిస్తే మాట్లాడకుండా పోతే తల్లిదండ్రులకు ఎంత వేదన. టీచర్స్ కూడా అంతే ఉంటుంది. మా విద్యార్థులు బాగుండాలి, కనిపించినప్పుడు ఒక మాట చాలు, ఒక పలకరింపు చాలు, కృతజ్ఞత. మిత్రులారా, మనకి ఎంతోమంది వాక్యం చెప్పారు కదా, ఎంతోమంది చదువు చెప్పారు కదా, మన బంధువులు మనం చిన్నప్పుడు ఎంతోమంది సహాయం చేశారు కదా, మనల్ని ఎత్తుకున్నారు కదా, మనం ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడించారు కదా. ఎవ్వరిని మర్చిపోవద్దు. మేలు చేయుటకు నీ చేతిని ఎప్పుడు కూడా వెనుకకు తీయవద్దు. నీకు చేతులు ఉన్నంత కాలము, ఈ లోకములో ఇంకా నువ్వు బ్రతికు ఉన్నంత కాలము సహాయము చేయుటకు వెనుకాడవద్దు మిత్రుడా, సహోదరి, సహోదరుడా. సహాయము చేయుటకు నిన్నటి దినాన్ని నిన్న కాదు, మొన్న ఆదివారం ఇక్కడ సి క్యాంప్లో ఫ్రూట్ షాప్ ఉంటుంది చూడండి. ఫ్రూట్ షాప్ ఉంటే ఏదో కొనుక్కుందాం, ఫ్రూట్స్ కొనుక్కుంటాం. ఒక ముసలావిడ వచ్చిందండి, చాలా బీదరాలు. డబ్బులు అడిగింది. మీకు తెలుసు ఈ రోజుల్లో అంతా ఫోన్పేనే, నా దగ్గర డబ్బులేమి లేవమ్మా అన్న. నేనన్నా నేను ఫ్రూట్స్ కొనుక్కోవడానికి పోతున్నాను కాబట్టి నువ్వు రా, నీకేం కావాలో నువ్వు తీసుకో అని చెప్పాను. నేను అప్పుడే 1 డజను 6 డజన్ అరటిపండు కొనుక్కొని కారులో ఉన్నాయి. ఆవిడ కనిపించేసరికి నేనేం చేశానంటే 6 డజన్ అరటిపండు తీసి 6 డజన్ ఆవిడకే ఇచ్చా. 6 డజన్ ఇస్తే ఆవిడేమందంటే, అయ్యా నేను అరటిపండు తినకూడదయ్యా అంది. సరేలమ్మా అని చెప్పి అరటిపండు మళ్ళీ తీసుకుని కారులో పెట్టి ఇదిగో ఈ ఫ్రూట్ షాప్ నుండి నువ్వేం తింటావో తీసుకుంటే నాకు ఖర్జూరాలు కావాలని అడిగింది. నేనన్నా ఒక ఖర్జూరు ప్యాకెట్ ఇమ్మన్నా. ఆ ప్యాకెట్ ఆవిడకి ఇచ్చా. ఆవిడంది నాకు ఇంకొకటి కూడా ఖర్జూరాల ప్యాకెట్ కావాలంది. అంటే 2 ప్యాకెట్లు అడిగింది. నేను అన్నాను 2 ప్యాకెట్లు తీయండి అన్న. 2 ప్యాకెట్లు ఇచ్చాను, తీసుకోమ్మా. నేను అన్నాను, అమ్మా నీకు ఏం కావాలి ఈ షాపులో, నువ్వు ఏదైనా తీసుకో. ఎందుకంటే నా మనసులో నేను నిర్ణయించుకున్నాను, ఈరోజు తను ఏమి తీసుకొని ఎన్నైనా తీసుకొని దానికి నేను డబ్బులు కట్టాలను. అంటే నాకు అనిపించింది, ఒక్కొక్కసారి దేవుడు మన ఎడల అలానే ఉంటాడు. అంటే ఒక దేవుని వలన యాక్చువల్గా అది చేస్తుంది నేను కాదు, దేవుడు చేస్తుంది నాకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ డూయింగ్ దట్. దేవుడు చేస్తుంది నాకు అర్థమైపోతుంది. నువ్వు ఈరోజు ఏమైనా కోరుకో, ఏదైనా తీసుకున్నాను. ఆవిడంది, అయ్యా నాకు చీరలు కావాలయ్యా అంది. నేనన్నానమ్మా నా దగ్గర ఇప్పుడు ఏమి లేవు కదా, అయితే నేను మనసులో ఉంది మమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, కొన్ని పాత చీరలన్నా పాత కదా ఏదో ఒకటి కొన్ని కారులో పెట్టుకుంటూ ఎప్పుడన్నా కనపడి తీయొచ్చు కదా. మిత్రులారా, సహాయం చేయడానికి పరిగెత్తు, వెనుకాడవద్దు. ఎందుకంటే సహాయం చేసేది దేవుని యొక్క గుణం. అది నువ్వు సహాయం చేసేటప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఇస్ లివింగ్ విత్ ఇన్ యూ. నీవు సహాయం చేయటకు నీ చెయ్యిని చాచినప్పుడు
నీవు చాచుచున్నది నీ చెయ్యి కాదు, అది దేవుని చెయ్యి అన్నటువంటి విషయాన్ని మరువకు. బైబిల్లో యాకోబు పత్రికలు అనుకుంటాను, నాకు గుర్తులేదు, అంటాడు, కొంతమంది సహాయం చేయొచ్చు, వారికి తెలియకయే వారు దేవదూతలకు ఆహారం పెట్టారంట, సహాయం చేశారంట. మిత్రుడా, సహాయము చేయుటను ఆనందించు, కానీ గర్వము వద్దు మిత్రులారా, మనకు గర్వం వద్దు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. మరి మిత్రులారా, ఇంతటితోటి వాక్యాన్ని ముగించుకుందాము. మరి ప్రార్థన, ఇది ప్రార్థనా సమయము. మీ అవసరతలను తెలియజేయండి. మీ అవసరతలను తెలియజేసినడలా మనము ప్రార్థన చేసుకుందాము. డేవిడ్కి జ్వరం అని విన్నాను. డేవిడ్ విషయం తప్పకుండా ప్రార్థన చేయండి. తర్వాత వీరేష్ విషయం జ్ఞాపకం చేసుకోండి. తర్వాత శిశిర మా చరణ్ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి తన కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మిత్రులారా, మీ ఏమైనా ప్రత్యేకమైన అవసరతలు ఉంటే తెలియచేయండి. కొంతమంది జాబ్స్ ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, ఆ మెరిట్ లిస్ట్ రాలేదని చాలా కృంగిపోయి ఉన్నారు. నాకైతే ఒక సహోదరుడు కాల్ చేసి మెసేజ్ పెట్టాడు, నాకు కన్నీళ్ళే ఉన్నాయి సార్, నాకున్న ఆర్థిక పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. చాలా బాధపడ్డాడు. చాలామంది కృంగిపోయారు. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడికి చెప్పాను, మీ అవకాశాలు మీకు అయిపోయినాయేమో కానీ దేవునికి అయిపోలేదు. దేవునికి అవకాశాలు అయిపోలేదండి. దేవుని నమ్మండి. మొదట స్థానంలో దేవుని పెట్టండి, తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తాడని చెప్పాను. అటువంటి వారి కొరకు ప్రార్థించండి. అయితే ఇంకా సెలక్షన్ జరుగుతుంది కాబట్టి చక్కగా జరిగి కొంతమంది సహోదరులకైనా వస్తే స్థిరపడతారు కదా వాళ్ళ కుటుంబాలు. కాబట్టి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి మిత్రులారా. ఇంకా ఏమైనా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయా? ఒకవేళ లేనట్లయితే ఇక ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బెన్ని గారు ప్రార్థనలో నడిపిస్తారు. బెన్ని గారు. ప్రార్థన చేసుకున్నాను. మా దేవ, మా ప్రభు, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా, నీకే మహిమ, ఘనత, స్తోత్రములు తండ్రి. దేవా, నీకే మహిమ, ఘనత, స్తోత్రములు తండ్రి. దేవా, నీకు ఉదయకాలంలో తండ్రి ఈ పాద సన్నిధికి తండ్రి మేమందరం నీ చేరి తండ్రి ఆరాధించటకును తండ్రి, నీకు వాక్యము ధ్యానించటకును, స్థుతించటకును, వాళ్ళపై తండ్రి చదువుకున్నటకును కోపించడానికి స్తోత్రములు తండ్రి. అవును దేవుడు, ఇంకో దేవుడు కాక చిన్నది తండ్రి, నీకు వాక్యం క్షమిస్తాను తండ్రి. నీ ఎందుకు తండ్రి అన్నగారు ఆనందించినటువంటి నీకు వందనములు, స్తోత్రములు. ప్రార్థించిన తర్వాత మీ చేతులు తన సమస్యను పెట్టింది తండ్రి. మా జీవితాలలో మీ బిడ్డలుగా బ్రతుకుటకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వేశ్యకుల పరిచర్యలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు తండ్రి, PSI రాశారు తండ్రి. బిడ్డల తండ్రి ఎంతగానో పొందుతున్నారు. అనుకున్న దానికన్నా తండ్రి 78 పైబడి తండ్రి 70 వస్తే కానీ ఉద్యోగం రాని పరిస్థితుల్లో తండ్రి నెలకొని ఉంది. స్త్రీలు, చిన్న బిడ్డలు అనేక మంది తండ్రి, ఎవ్వరికి తండ్రి కొత్తగా BS రాసినటువంటి బిడ్డలు, ఆ బిడ్డలకు అందరికీ తండ్రి సహాయం దయచేయండి, ధైర్యపరచండి తండ్రి. మీ చిత్తంలో తండ్రి మెరిటరీ లిస్ట్ను బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. తదుపరి సెకండ్ లిస్ట్లో కానీ తండ్రి కొంతమందికి 2 జాబ్స్ 3 జాబ్స్ వచ్చి కూడా తండ్రి ఉంటారు తండ్రి. నీ చిత్తంలో అయితే నీ బిడ్డల పక్షంగా మరి ఒక్కసారి కార్యం జరిగించి మన బిడ్డలు తండ్రి. విజయరాధన్న గారు, శాంతికుమార్ గారు, పిలవరాజు
అలాగే తండ్రి మీ బిడ్డల తండ్రి చాలా మంది ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలందరికీ మీరు తోడుకునండి, మీరు సహాయం దయచండి, మీరు కనికరించండి, కాపాడండి, దీవించండి తండ్రి. మీ చిత్తంలో జ్ఞాపకం చేసుకుని మనం కొనుస్తున్నాను తండ్రి. తండ్రి మెరిట్ లిస్ట్ని బట్టి తండ్రి ధైర్యపరచండి తండ్రి. తండ్రి నేను నమ్ముకునే తండ్రి ధైర్యంగా మౌనంగా ఉండటకు కృపను దయచేయండి తండ్రి. నీ మీద అనుకున్నటకు నీ బిడ్డలకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి సిస్టర్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రెగ్నెంట్ విన్నాం తండ్రి. నీ బిడ్డను బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి తల్లి బిడ్డలు మీరు కనికరించి మీరు కాపాడు, మీరు దీవించండి తండ్రి. అలాగే తండ్రి డేవిడ్కి తండ్రి కొంత స్వస్థతగా ఉందని విన్నాము, సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తుని తండ్రి నీ బిడ్డకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నీకు బిడ్డ అయినటువంటి తండ్రి గ్రేస్ చెట్ల పరిసరలో ఉన్నటువంటి అనేక మంది ప్రార్థన విన్నపాలు ఉన్నాయి తండ్రి. చిన్న బిడ్డలు ప్రిన్స్ ఎల్రాయ్, జాషువా, ఆరాధ్య తండ్రి, ఈ చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి మీరు కాపాడు, మీరు దీవించండి తండ్రి. ఎదుగుదల విషయంలోను తండ్రి, ఆరోగ్య విషయాల్లోను తండ్రి, మానసిక విషయాల్లోనూ సహాయం దయచండి. చిన్న బిడ్డలను మీరు కనికరించి మీరు కాపాడు, మీరు దీవించండి తండ్రి. ఇప్పుడు పుట్టబోతున్నటువంటి బిడ్డలందరికీ తండ్రి తండ్రి రకరకాల సమస్యలతో పుట్టబోతున్నారు తండ్రి. నీ బిడ్డలు మీరు కనికరించండి. గర్భంలో ఉండగా తండ్రి నీ కనులు చూసి తండ్రి చూస్తున్నాయని నమ్ముతున్నాము తండ్రి. అవును తండ్రి, నీ యొక్క వాక్యం సెలవించినట్లుగా తండ్రి నీ చిత్తంలో నీ బిడ్డలను కూడా మీరు కనికరించి తండ్రి కాపాడి తండ్రి చక్కగా పుట్టుటకును తండ్రి ఎదుగుటకును కృపను దయచేయమని బ్రతిమాడుకుంటున్నాము తండ్రి. తల్లి బిడ్డలు మీరు తోడుగును మీరు కనికరించి మీరు కాపాడం దీవించండి తండ్రి. అలాగే తండ్రి వీరేసిన బట్టి నీ కొందనములు స్తోత్రములు, అన్నమ్మక్క గారిని బట్టి నీ కొందనములు స్తోత్రములు, జయనందమన్న గారిని, సుశీలమ్మ గారిని, గాంధీ గారిని, అలా తండ్రి జయనందమన్న గారిని తండ్రి వీరందరూ తండ్రి ఆయా అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు తండ్రి. బిడ్డలను కనికరించి మీరు కాపాడమని దీవించండి, మీరు మీరు స్వస్థపరచండి తండ్రి. నీకు మహిమకరంగా వారి యొక్క జీవితాలు ఉంటే కృపను దయచేయండి. అలాగే తండ్రి ప్రేమన్న గారి యొక్క వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ అని చాలా కాలం నుంచి గ్రూప్ లో ఉంది తండ్రి. నీ చిత్తంలో ఆ బిడ్డను కూడా మీరు కనికరించి మీరు కాపాడమని దీవించండి తండ్రి. అలాగే తండ్రి నీ చిత్తంలో తండ్రి ఇంకా గర్భఫలాల కొరకు తండ్రి ధనరాజన్న గారికి, ఐరాజన్న గారికి, ఆటో రంగన్న గారికి, భాస్కరన్న గారికి తండ్రి, ఇంకా అవిన సిస్టర్, అలాగే తండ్రి విజయరాజన్న గారి యొక్క కుమారునికి తండ్రి గర్భఫలం మీద దయచేయమని ప్రతిమాడుకుంటున్నాం తండ్రి. పింటో సైనర్కి తండ్రి ఉద్యోగం విషయాలలోనూ అలాగే తండ్రి మ్యారేజెస్ విషయాల్లోనూ కృపను దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి. మ్యారేజెస్ కావాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. ప్రభు ఎలిసరాని తండ్రి నెక్స్ట్ మంత్ 6వ తేదీని అన్నారు తండ్రి. ఇలాంటి అడ్డంకులు రాకుండా మీరు కనికరించి మీరు కాపాడమని దీవించండి. చక్కగా మ్యారేజ్ జరుగుటకు కృపను దయచేయండి తండ్రి. అలాగే తండ్రి సెలవరాజుకును, అశోక్ను, కళ్యాణకును, అలాగే తండ్రి సురేంద్ర, అశోక్, అలాగే తండ్రి కరుణాకర్ నీ బిడ్డలు ఉన్నారు తండ్రి. పృథ్వీ ఉన్నాడు తండ్రి. ఇలాంటి బిడ్డలందరికీ తండ్రి మ్యారేజెస్ విషయాల్లో కనికరించండి. జయంతి సిస్టర్, సిద్దికి సిస్టర్ కూడా సహాయం దయచేయండి దేవా. అలాగే తండ్రి నీ చిత్తంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం దయచేయండి తండ్రి. సంపద కుటుంబ విషయంలో కనికరించండి, కాపాడండి తండ్రి. ఐక్యపరచమని భార్యభర్తలను ఐక్యపరచమని బ్రతిమాడుకొనిస్తున్నాం తండ్రి, సహాయం దయచేయండి. ప్రెజర్కి గురవుతున్నారు తండ్రి, సహాయం దయచేయండి. అలాగే తండ్రి రూపస్ భార్య విషయంలో కూడా కనికరించండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తండ్రి అవంతరాలు మీరు తొలగించమని ప్రతిపాదించున్నాను తండ్రి. దేవాన్ని నిన్నటి దినంలో తండ్రి అశోక్ వాళ్ళ యొక్క పెద్ద కుమారుడు తండ్రి ట్రైన్ కి అడ్డంగా పోయి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయినాడని విన్నాము తండ్రి. ఆ కుటుంబానికి నీకు ఆధారం దయచేయండి తండ్రి. తల్లి గారు మాట్లాడడం లేదని తండ్రి కుమారుడు చనిపోయాడు దేవా. తండ్రి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వేదనను మీరు తొలగించండి తండ్రి. నీకు ఓదార్పు, నీ యొక్క ఆదరణ దయచేయండి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి డేవిడ్ ని ధైర్యపరచండి. అలాగే తండ్రి ప్రభు ఆర్థిక సమస్యల విషయంలో, కుటుంబ విషయంలో, ముఖ్యంగా తండ్రి రేపు నెల జరగనటువంటి 6వ తేదీ జరగనటువంటి మ్యారేజ్ విషయంలో దయచేయండి తండ్రి. తండ్రి గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి రాజశేఖరణ గారు, రాజు గారు, అలాగే తండ్రి ఫిలోమన్ అన్న గారు, అలాగే తండ్రి భూపారెడ్డి అన్న గారు, తండ్రి శివకుమార్ గారి యొక్క కుటుంబాలను మీరు ఆశీర్వదించండి.
సుశీలమ్మ గారి కుటుంబాన్ని ఆశీర్వదించి మీరు కాపాడి దీవించండి తండ్రి. తండ్రి సిస్టర్ ఉన్నారు తండ్రి, హవలి సిస్టర్ కూడా మీరు కనికరించి మీరు కాపాడి దీవించండి తండ్రి. అలాగే తండ్రి నీకు బిడ్డలందరూ మీరు అన్నగారు ధనరాజు అన్నగారి కుటుంబాన్ని, అలాగే తండ్రి సురేష్ కుటుంబాన్ని, జనార్దన్ డేవిడ్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. మీరు కాపాడి దీవించండి దేవా. నీకే వందనములు స్తోత్రములు తండ్రి. సమస్తములు తండ్రి నీ చేతిలో పెట్టి మేము ధైర్యంగా బ్రతుకుటకు తండ్రి నీ అంత ఆనుకున్నట్టుకు కృపను చూపని నడపను. నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ యేసు పుణ్యనామని ప్రార్థన వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. Praise the Lord. అందరికీ వందనాలు. అందరికీ అందరికి వందనాలు సార్, గ్రూపులను అందరికీ. వందనాలు. Praise the Lord. Praise the Lord.